ప్రధానికైన ఉద్వాసనే నేడు పార్లమెంట్లో బిల్లు. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా పునరుద్ధరణ. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటాయి. ప్రధానమంత్రినైనా కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. తీవ్ర నేరారోపణకు గురై అరెస్ట్ అయినప్పుడు కేంద్ర మంత్రిని, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రిని పదవి నుండి తొలగించేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుందని వెల్లడించాయి. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయి 4 రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనలు ఈ బిల్లులో చేర్చారు. వాళ్ళంతటా వాళ్ళు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు. తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించడానికి రాజ్యాంగంలో ఇంతవరకు నిబంధనలు లేవని బిల్లు ముసాయిదా పేర్కొంటుంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి వి సెంధిల్ బాలాజీలు గతంలో అరెస్ట్ అయిన తమ పదవులకు రాజీనామా చేయని విషయం తెలిసిందే. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయించి అస్థిరపరచడానికి కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తుందని కాంగ్రెస్ మండిపడుతోంది. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో మొత్తం 4 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడం నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2025, ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహం నియంత్రణ బిల్లు 2025 లోక్సభలో ప్రవేశపెట్టనున్నారని అభిజ్ఞ వర్గాలు తెలిపే. కొన్ని బిల్లులు సంయుక్త పార్లమెంటు సంఘాలకు నివేదించనున్నట్టు లోక్సభ ఎజెండా చెబుతోంది. కొత్తగా ప్రవేశపెట్టనున్న జమ్మూ కాశ్మీర్ బిల్లు ఆ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పిస్తుందనే ఊహాగానాలకు ఊతమిచ్చింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.